సో యూకేలో డెంటిస్ట్ జాబ్ తెచ్చుకోవడం ఎలాగా అని చెప్పి కొంతమంది డెంటిస్ట్ వీళ్ళు మెసేజ్ చేస్తున్నారు ఇండియా నుంచి. సో దానికోసం నేను మన డాక్టర్ శివాని, తను కూడా ఇండియాలో డెంటల్ చేసింది, ఇక్కడ డెంటిస్ట్గా వర్క్ చేస్తుంది. సో తనతో డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. ఆ కనుక్కునే ముందు ఫస్ట్ డూ ఫాలో మై శివ్. సో లెట్స్ గో. హాయ్ శివాని, ఏ వర్క్ చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో ఎట్లాగ వచ్చింది ఈ జాబ్ నీకు? సో నేను మాస్టర్స్కి వచ్చాను ఇక్కడికి. ఓకే. 2021 సెప్టెంబర్ ఇంటేక్. సో మాస్టర్స్ రాకముందే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను, లైక్ లైసెన్స్ ఇక్కడ DCP అంటారు, డెంటల్ కేర్ ప్రొఫెషనల్. సో అది లైసెన్స్ అప్లై చేసి బై టైం నాకు మాస్టర్స్ ఫినిష్ అయ్యే టైంకి నాకు జాబ్ వచ్చింది, అంటే నాకు లైసెన్స్ వచ్చింది అండ్ దెన్ జాబ్ వచ్చేసింది. సో ఇది కంపల్సరీ ఇక్కడ మాస్టర్స్ చేయాలా రిజిస్టర్ చేయడానికి ముందు? సో ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ రిజిస్టర్ అయిపోవచ్చు. సో రిజిస్టర్ అయిపోతే ఎంత డ్యూరేషన్ అంతా 1 year పట్టింది? అంటే చాలా మంది నేను విన్నాను 1 year పట్టింది. నాకు 14 months పట్టింది. అంటే అసలు ఏముంటుంది 14 months ఏం చేస్తారు వాళ్ళు? అంటే లైక్ CPDs ఉంటాయి, కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలి. లైక్ కొన్ని అవి సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి ఫినిష్ చేయాలి. లైక్ ఓకే, జస్ట్ అది అప్లై చేసేసి వీసా అప్లికేషన్ లా కాదు, మధ్యలో మాడ్యూల్ అంటే ఎగ్జామ్స్ లాగా? ఎగ్జామ్ కాదు, లైక్ రిఫరెన్స్ సర్టిఫికేట్, క్యారెక్టర్ రిఫరెన్స్ అన్ని. ఓకే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. కరెక్ట్గా చెప్పండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. నువ్వు నిజంగా నీ డెంటల్ సర్టిఫికేట్లు అన్ని ఓకే వ్యాలిడా కాదా అని చెప్పి కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కైండ్ ఆఫ్. ఈ ప్రాసెస్ 1 year ప్లస్ పట్టింది. నాకు 14 months పట్టింది. ఓకే, 14 months. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 14 months తర్వాత మరి నీకు జాబ్ డైరెక్ట్ వచ్చేసిందా? ఎలాగా మంచి వెంటనే డైరెక్ట్ జాబ్ వచ్చేసింది. అంటే డైరెక్ట్ జాబ్ అంటే నువ్వు అప్లై చేయాలా డైరెక్ట్? అప్లై చేసా ఇండిట్ లో, జాబ్ వచ్చేసింది. ఓకే ఓకే, అంటే ఇంకా నువ్వు ఎప్పుడైనా మారుతున్నా అన్నావు ఇప్పుడు. సో 1 year లో ఎన్ని మారావు? నేను 1 year లో 2 jobs మారాను. టూ సేమ్ హైజినిస్ట్, థెరపిస్ట్. ఓకే, నైస్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అందరు రావచ్చు, ఇప్పుడు ఇండియాలో చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు డెంటిస్ట్ గా రావచ్చా అని చెప్పి. ఇప్పుడు ఆ రూట్ క్లోజ్ చేశారు, DCP రూట్ తీసేశారు కంప్లీట్ గా. ఇప్పుడు ORE రూట్ ఉంది. సో ORE ఎగ్జామ్ క్లియర్ చేసి డెంటిస్ట్ గా వర్క్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే వచ్చావో ఆ రూల్ లేదు ఇంకా? ఓకే, అదే అంటే కొంతమంది చెప్తుంటారు ఆల్రెడీ 40,000 అప్లికేషన్స్ ఏమో ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఓకే ఓకే, సో ఇప్పుడు రాయడానికి ఇప్పుడు ORE ఎగ్జామ్ అంటే చాలా టఫ్ ఉంటుందా? ఈజీ? అది ఎగ్జామ్ ఈజీ ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 ఫినిష్ అని. పార్ట్ 1 వచ్చేసి థియరీ అండ్ పార్ట్ 2 వచ్చేసి ప్రాక్టికల్. ఓకే, ఎక్కడ అది ఎగ్జామ్? ఇక్కడ వచ్చి అంటే ఎగ్జామ్ రాయడానికి UK రావాల్సిందే. అప్లై చేసి ఎగ్జామ్కి ఇక్కడికి వచ్చి అది పాస్ అయితేనే అప్పుడు యూ విల్ బి ఎలిజిబుల్ టు వర్క్, అంతే కదా? మరి రీసెంట్ గా వేరే విన్నాను, దే ఆర్ ప్లానింగ్ 5 years ఏదో టైం ఇస్తాము వచ్చి వర్క్ చేస్తూ అని. అది ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్, జస్ట్ టెంపరరీ రిజిస్ట్రేషన్ ఫర్ 5 years, కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఓకే ఓకే, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలా, జస్ట్ ఇంకా అనౌన్స్ మాత్రం న్యూస్ వచ్చింది అంతే. సో ఓకే ఓకే, మరి ఇప్పుడు అది కాకుండా నువ్వేంటి ఇప్పుడు నువ్వు ORE ఎగ్జామ్ రాస్తున్నావా రాయట్లేదా? నేను ప్రాసెస్ స్టార్ట్ చేసా, బట్ దానికి థెరపిస్ట్ కి డెంటిస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ ఫ్యూ ట్రీట్మెంట్స్ మాత్రమే అనమాట. బట్ పే వైజ్ చూస్తే అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండదు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ప్రెసెంట్ అయితే నాకు ప్లాన్స్ లేవు, బట్ ఇన్ ఫ్యూచర్. ఓకే, నీకు రాకపోయినా నీకు ప్రాబ్లం లేదు, నువ్వు యాజ్ ఏ థెరపిస్ట్ గా యూ కెన్ కంటిన్యూ యువర్ వర్క్. కానీ ఇప్పుడు కొత్తగా ఇండియా నుంచి రావాలనుకున్న వాళ్ళకి ఆ రూట్ అనేది లేదు, అది క్లోజ్ అయిపోయింది ఆ రూట్. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఇండియాలో డెంటిస్ట్ చేసి వాళ్ళు రావాలనుకుంటే ఓన్లీ ప్రాసెస్ ఇస్ ORE ఎగ్జామ్ రాసి అది పాస్ అవ్వి అప్పుడు రావాలి. లేదా ఇప్పుడు గవర్నమెంట్ అనుకున్న న్యూ రూల్ ఇంప్లిమెంట్ చేసి ఇన్ కేస్ 5 years ప్రొవిజనల్ ఇస్తే అలా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూనే అప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏ రోల్లో వర్క్ చేయొచ్చు అనేది ఇంకా కన్ఫర్మ్ ఏం అవ్వలేదు, జస్ట్ అనౌన్స్మెంటే కాబట్టి ఇది. ఓకే, సో ఓకే, నువ్వు ఇప్పుడు రాకపోయినా నీకైతే ప్రాబ్లం లేదు. బట్ ఫ్యూచర్ ఇప్పటి నుంచి మాత్రం ఇండియా నుంచి కానీ వాట్ ఎవర్ వేరే కంట్రీ నుంచి అయినా రావాలనుకుంటే డెంటల్ చేసిన మాత్రం ORE ఎగ్జామ్ మాత్రం రాయాలంటారు, అది మ్యాండేటరీ. ఇంకా ఏం ప్రాసెస్? ఎంత ఎగ్జామ్ ఎంత ఉంటుంది ఫీజు? ఇవన్నీ అరౌండ్ 800 pounds ఉంటుంది పార్ట్ 1 కి. సో పార్ట్ 2 లైక్ బిట్వీన్ 2,000 to 3,000 pounds. అంటే ఒక ఈజీగా ఒక 5-6 లక్షలు ఎగ్జామ్ మీద పెట్టాలి. నువ్వు పాస్ అవుతా లేదో తెలియకపోయినా ఒక రిస్క్ ఒక 5-6 లక్షలు ఎగ్జామ్ మీద పెట్టి చేసి. ఇంతకుముందు మీ ప్రాసెస్ చేసిన దానికి ఎంత అయింది అప్పుడు? నాకు 550 pounds. ఓకే, అక్కడ 50,000తో అయిపోయింది. ఇప్పుడు ఒక
5-6 లక్షల ఎగ్జామ్ పాస్ అవుతాయి మరి అంటే అంత జస్ట్ 550 పౌండ్స్ అప్లికేషన్ ఫీజ్, ఇంకా రిఫరెన్సెస్ సిపిడి దానికి ఒక ఈజీగా ఒక 200-300 పౌండ్స్, ఓవరాల్ గా 1000 పౌండ్స్ అనుకోండి. ఓకే. మరి ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు ఆ ఓఆర్ఈ ఎగ్జామ్ పాస్ చేసి వస్తే ఆన్ అన్ యావరేజ్ సాలరీ ఎంత ఉంటుంది వాళ్ళకి యూకేలో? సాలరీ డిపెండ్స్. ఇక్కడ డెంటిస్ట్ పర్ యూడిఏ బేసిస్ ఇస్తారు. సో యూడిఏ వచ్చేసి యూడిఏ సిస్టమ్ ఎన్హెచ్ఎస్. అంటే జస్ట్ బేసిక్ గా ఒక నెలకి ఎంత వస్తాయి ఒక యావరేజ్ ఒక నెంబర్? ఈజీగా 60K. 60 నెలకి పర్ యానం 60K. ఓకే. ట్యాక్సెస్ అన్ని పోయాక ఒక 30K వేసుకున్నా, అదే 40K వేసుకున్నా నెలకి అదేలే 3 to 4K మధ్య. ఓకే. ఒక 3 to 4,000 అంటే 2-3 లక్షలు. అంటే ఇండియాలో మాస్టర్స్ చేసినా కూడా డెంటల్ వాళ్ళకి శాలరీలు 30 నుంచి 50 వేలు అంటే కదా వచ్చేది. సో ఓకే. బట్ రిస్క్ ఒక 5 లక్షలు రిస్క్ చేసుకొని కాన్ఫిడెంట్ గా ఉండి ఓఆర్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే దేర్ ఫ్యూచర్ ఇస్ సెట్ ఇక్కడ. లేదు గవర్నమెంట్ అది కొత్త రూల్ ఇస్తే అది సెట్ అయినట్టు. ఓకే. సో గైస్, తిను డాక్టర్ శివాని. సో తను ట్యాగ్ చేస్తాను, మీరు కూడా తనకి ఏమైనా డౌట్ ఉన్నా తన ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తనని డెంటిస్ట్ ఎవరైనా డౌట్ ఉంటే యూ కెన్ అప్రోచ్ హర్. సో అండ్ ఆల్సో డూ ఫాలో Lanu by Shiv for more updates, for more related videos. Until then, love you all. Bye bye.